నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు వెంకటగిరి ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరం ముఖ్య అతిథులుగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలలో 3వ రోజు రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు సినీ నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. కళ్యాణ్ తెలుగు సినిమాలలో తన విలక్షణమైన శైలి మరియు వ్యవహార శైలికి ప్రసిద్ధి చెందాడు. అతను తెలుగు రాష్ట్రాలంతటా భారీ అభిమానులను కలిగి ఉన్నాడు అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్, జనసేన జిల్లా కార్యదర్శి చాముండ్రి రాధమ్మ, జిల్లా జాయింట్ సెక్రటరీ ఆరువ రాజేశ, వెంకటగిరి పట్టణ ఉపాధ్యక్షులు కోన రవిశంకర్, జనసేన పార్టీ వెంకటగిరి పట్టణ కార్యదర్శి కేశంశెట్టి వెంకటేశ్వరరావు, వెంకటగిరి నియోజకవర్గ జనసేన పీఓసీ తోట కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు, మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు గంగాధర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులుకొల్ల రాజేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్, మేఘనా వాటర్ అధినేత జంపాల ప్రకాష్, ఏపీపీ ప్రకృతి కుమార్, 5వ వార్డు కౌన్సిలర్ నారి శేఖర్, మాజీ టీడీపీ కౌన్సిలర్ చెంగారావు, నాయకులు మోహన్, వెంకటేశ్వర్లు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. మన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి వెంకటగిరి నియోజకవర్గం తరపున, ప్రతి ఒక్క జన సైనికుడి తరపున, మెగా అభిమాని తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ జనసేనాని డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భావితరాల భవిష్యత్ కోరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సరే సరే ఒక్క నిమిషం నిన్నేనా వెనక్కి చూస్తామండి, వెనక్కి చూస్తా ముందుకు చూస్తామండి. రాజా కావాలండి. సత్యమంటే సుధాకర్ లేదా అయిపోయిందా? 300 కదా. यूनिट 300 ml
దండిగా ఉంటే క్యాన్ పెట్టేసి మళ్ళా ఫోటో ముందు ఓకే సబ్జెక్ట్ మీది రేర్ గ్రూప్ ఫోటో వస్తుంది ఫోటో తీసుకున్నాం ఫోటో అడుగు మనసు జరుగుతుంది ఓకే బస్సు ఒక్కనే
అధినేత అడ్వాన్స్గా 56వ బర్త్డే అడ్వాన్స్గా జరుపుకుంటున్నటువంటి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రిగా ఒక హీరోగా అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఇంకా కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఆ వెంకటేశ్వర స్వామి కలిగించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ, ఆయన ఇంకా మంచి పనులు చేసి ఇంకా పై స్థాయికి పోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. సోదరులందరూ కూడా కలిసి జనసేన పార్టీ అందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం, మరి ఎంతోమందికి ఇక్కడ బ్లడ్ కూడా చాలా అవసరం, దొరికేది కష్టంగా ఉంది. పరిస్థితులు బట్టి మరి ఈరోజు వాళ్ళు జనసేన సోదరులు అందరూ కూడా మరి ఈరోజు బ్లడ్ బ్యాంక్ క్యాంప్ పెట్టి అందరినీ కూడా బ్లడ్ కలెక్ట్ చేసి ఈరోజు హాస్పిటల్ డొనేట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తూ మా సీఎం కూడా 30వ సంవత్సరం అడుగు పెడుతూ ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి ఎంతో సేవలు చేసి 30 సంవత్సరాలు 29 సంవత్సరాలు పూర్తయి 30 సంవత్సరాలు పెట్టినటువంటి సందర్భంగా ఆయనకు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి మా ముఖ్యమంత్రికి ఆయురారోగ్యాన్ని ఇంకా బాగా కలిగించాలని చెప్పని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదిన సందర్భంగా మన వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి టౌన్లోని మన ప్రభుత్వ హాస్పిటల్ నందు మెగా బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్కి ముఖ్య అతిథిగా మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందాన్ని కలిగించింది. మేము ముఖ్యంగా ఆయన గురించి ఒక విషయం మనం గమనించాలి. వెంకటగిరి చరిత్రలోనే 3 సార్లు వరుసగా గెలిచిన ఏ శాసనసభ్యుడు లేకపోవడం, ఈయనే మొదటిసారి గెలవడం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన పెద్ద పెద్ద డ్యాములు కట్టలేదు కానీ, పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టలేదు కానీ, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మేము ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు ఎవరు అడిగినా కానీ ఈ రోడ్డు ఎవరు వేశారంటే కురుగొండలా గారు వేశారు, ఆ కాలువ ఎవరు కట్టారంటే కురుగొండలా వేశారు అని ప్రతి ఒక్కరికి పేదల దగ్గరికి పరిపాలన తీసుకెళ్లిన మహనీయుడు మన కురుగొండ రామకృష్ణ గారు. అలాంటి ఆయన మా బ్లడ్ క్యాంప్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా కలిగించింది. ఇకపోతే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన 10 సంవత్సరాలు జనసేన పార్టీ పెట్టి మాలాంటి చాలామంది ఇమ్మెచ్యూర్డ్ యువతతో ఒక పార్టీని నడిపి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్ది ఈరోజు అధికారంలోకి వచ్చి 21 సీట్లలో నిలబడి 21 సీట్లు గెలిచామంటే దానికి 100% ఘనత మా అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిదే. ఎందుకంటే ఆయన మనసులో ఒక సంకల్పం అనుకున్నారు, దాన్ని సాధించారు. కాబట్టి మన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి వెంకటగిరి నియోజకవర్గం తరపున, ప్రతి ఒక్క జన సైనికుడి తరపున, మెగా అభిమాని తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సార్ గారి జన్మదినం పురస్కరించుకొని మన వెంకటగిరి నియోజకవర్గంలో మన జనసేన పార్టీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి అయినటువంటి వేములపాటి అజయ్ సార్ గారి సలహాలు సూచనలతో 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేయడంతో మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమం క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాలాయపల్లి మండలం నిర్వహించాము. అదేవిధంగా రెండో రోజు ఈరోజు మెగా బ్లడ్ క్యాంపుని మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మన జన సైనికులు అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారి సార్ని మన ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేశాము. సార్ గారి ఆధ్వర్యంలో, జన సైనికుల ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ఈరోజు రక్తదానాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి మాకు సహకరించి బ్లడ్ను దానం చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికునికి, అభిమానులకి, మాకు సహకారంగా నిలబడ్డ ప్రతి ఒక్క మా జనసేన పార్టీ నాయకులకి, వీర మహిళలకి, పెద్దలకి అందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము.
అలాగే రేపు 3వ రోజు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కలువాయిలో రేపు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రేపు అక్కడ పాల్గొంటామని కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా మాకు ముందుండి నడిపించిన పెద్దలకైతేమి, మా జన సైనిక అభిమానులకైతేమి, నాయకులకైతేమి అందరికీ మా వీరవాహినికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై హింద్. నమస్తే అండి. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, అలాగే మరియు జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తేదీ పుట్టినరోజుని పురస్కరించుకొని దీనిలో భాగంగా వారోత్సవాలు, చెట్లు నాటడం, పర్యావరణ రక్షణ, అలాగే బ్లడ్ బ్యాంకులు, అలాగే రేపు పుట్టినరోజు 2వ తేదీ పుట్టినరోజు ఆ కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరిగింది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలోనే జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో, అలాగే వెంకటగిరి నియోజకవర్గము ఎమ్మెల్యే అయినటువంటి కురుగుళ్ళ రామకృష్ణ సార్ గారి ముఖ్య అతిథిగా పాల్గొనడం ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మరియు ఇందులో భాగంగా ఈరోజు బ్లడ్ ఇచ్చినటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.